ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఉదయం గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి ఈ కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఒకవేళ ఏదో తెలియని భయముతో రాత్రంతా సరిగా నిద్ర పట్టక గుండె భారంతో నిద్ర లేచారా? ఏ దిగులు, ఏ భయము నిన్ను వెంటాడుతూ ఉన్నా కలవరపడకండి. మనపై కృప చూపిస్తూ మన జీవితంలో ఇంతవరకు లెక్కలేని అద్భుత కార్యములు చేస్తూ మనను ఇంతవరకు ఈ విధంగా నిలబెట్టారు కదా ఆయన. ఒకవేళ ఒక్కొక్కసారి తెలియకుండా మన జీవితంలో కష్ట నష్టాలు ఎదురవుతూ ఉన్నా దేవుని కృప నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. ఇంతవరకు అనేక కార్యములు నీ జీవితంలో చేసిన దేవుడు ఈరోజు నిన్ను భయపెడుతున్న ఈ కార్యమును కూడా తప్పక ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటను గట్టిగా పట్టుకోండి, విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. విజయం పొందుకోబోతున్నారు. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపంను గురించి ప్రతిరోజు ప్రార్థిస్తున్న దేవుని బిడ్డలారా, మనిషి మాత్రురాలనైనా నా ప్రార్థన మీద ఆశ పెట్టుకొనకండి. ప్రభు మీద ఆశ పెట్టుకోండి. ఆయన మీద ఆశ పెట్టుకుంటే మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. ఆయనే స్వయంగా మీ జీవితంలో జోక్యం చేసుకొని మిమ్మల్ని చేపట్టి ప్రతి విషయాన్ని కూడా దాటిస్తాడు. అటువంటి అద్భుత కార్యములు దేవుడు మీ అందరి జీవితంలో జరిగించునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా 39వ అధ్యాయము 17వ వచనము. నేను నిన్ను విడిపించేదను, మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు. ఆమేన్. నిన్ను విడిపించే దేవుడు నీకు తోడై ఉండగా ఇక నీవు దేనికి భయపడుతున్నావు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు దేనికి కూడా అప్పగింపబడవు. ఏ మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు. నిన్ను భయపడుతున్న వారు ఎవరైనప్పటికీ వారి చేతికి దేవుడు నిన్ను అప్పగించాడు. ఒకవేళ నేను అప్పగించబడిపోయాను అని నువ్వు అనుకుంటున్నా ఎంతమాత్రం భయపడొద్దు. నిన్ను తప్పక విడిపిస్తారాయన. నిన్ను చిక్కించుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారని నీవు ఒకవేళ ఆందోళన చెందుతున్నావా? ఒక విషయాన్ని నీవు గుర్తుంచుకో. నిన్ను విడిపించాలని కోరుకుంటున్నవాడు ఎవరు అంటే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవాది దేవుడు. ఆయన నిన్ను విడిపించాలని అనుకున్నప్పుడు ఏ మనిషి కూడా నిన్ను బంధించి ఉంచలేడు. ఆయన విమోచించిన వారిని బంధించగలిగిన శక్తి సామర్థ్యతలు ఈ లోకంలో ఎవ్వరికీ లేవు దేవుని బిడ్డలారా. ఆయన నిన్ను తప్పించాలని, నిన్ను విడిపించాలని అనుకుంటే అది ఎంత భయంకరమైన సమస్య అయినా, అది పాతాళమంత లోతైనదైనా, ఆకాశమంత ఎత్తైన సమస్య అయినా, అది ఎంత భయంకరమైనదైనా నీవు తప్పించుకోలేకపోవచ్చు. కానీ నిన్ను తప్పించే దేవుడున్నాడు. నీవు ఆయన మీద ఆధారపడితే నిన్ను తప్పక విడిపిస్తారాయన. ఒకవేళ ఈ ఉదయాన నీవు నేను పాపానికి బానిసైపోయాను, అది నన్ను బంధించింది, పాపపు ఊబిలో ఉన్నాను, నేనిక విడిపించబడలేను, నన్ను విడిపించేవారెవ్వరూ లేరు అనుకుంటున్నావా? నీవు రహస్యంగా చేస్తున్న ఆ పాపము నుండి రహస్యమందు చూచుచున్న దేవుని నువ్వు ఆశ్రయిస్తే ఆయన తప్పక విడిపిస్తాడు. నీ రహస్య పాపము ఎంత కఠినమైనదైనా, ఎవ్వరికి కనబడినదైనా, సమాజంలో నీవు ఒక మంచి గౌరవప్రదమైన స్థితిలో ఉండొచ్చు, అందరి ఎదుట భక్తిపరుడుగా భక్తిపరురాలుగా నువ్వు ఉండొచ్చు. కానీ నీ అంతరంగం అపవిత్రమైనదిగా ఉందేమో, ఇక దాని నుండి బయటపడగలిగిన శక్తి నీకు లేదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అయితే నీకు లేకపోవచ్చే శక్తి, కానీ నీవు నమ్మిన ప్రభువుకుంది. ఆయన పాదాల మీద పడు. అయ్యా, నన్ను విడిపించకపోతే నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతానయ్యా, నన్ను విడిపించండి, నీ రక్తంతో కడగండని నీ ఓటముని దేవునికి తెలియజేస్తూ జయము కొరకు ప్రార్థించు, ప్రార్థనలో పోరాడు.
నీవు దాని చేతిలో ఉండిపో. గొప్ప విజయాన్ని ఆయన దయచేస్తాడు. నీవు పాపము చేత బంధించబడిక ఉండవు. పాపము చేతిలో నీవు ఉండవు. సాతాను యొక్క చేతిలో నీవు ఉండవు. నీవు తప్పక విడిపించబడతావు. ఆయన నిన్ను ఒక రోగం నుండి విడిపించాలనుకుంటే, నిన్ను బంధించగలిగిన రోగం ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన విడిపించాలనుకుంటే ఎటువంటి మరణకరమైన రోగమైనా, అసాధ్యమైన రోగమైనా నీవు తప్పక విడిపించబడతావు. ఆయన నిన్ను విడిపించాలనుకుంటే ఎటువంటి శక్తి కలిగిన వారి చేతి నుండైనా, ఎటువంటి బలవంతుల చేతిలో నుండైనా, ఎంత అధికారము కలిగిన వారి చేతిలో నుండైనా, ఎంత ధనము కలిగిన బంధు బలగము కలిగిన వారి చేతిలో నుండైనా ఆయన నిన్ను విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆనాడు దేవుని బిడ్డలుగా ఉన్న ఇశ్రాయేలీయులు సర్వాధికారి అయిన దేవాది దేవుని యొక్క కృపను పొందుకొని ఆ భయంకరమైన ఫరో చేతి నుండి, ఫరో సైన్యము చెర నుండి, ఆ దేశము నుండి అనేక శక్తివంతమైన కార్యములు వారి పట్ల జరిగిస్తూ, బలవంతుడుకు దేవుడు ఫరో కంటే బలవంతుడు, ఫరో సైన్యము కంటే బలవంతుడు, ఇనుప రథాల కంటే బలవంతుడు, ఆ భయంకరమైన సంకెళ్ళ నుండి, ఆ బలవంతులైన మనుషుల చేతి నుండి విడిపించి స్వేచ్ఛలోనికి ఆ ప్రజలను ఆయన వాగ్దానం చేసిన దేశంలోనికి నడిపించాడు. దేవుడు నడిపిస్తూ ఉంటే ఫరో వారిని ఆపలేకపోయాడు. ఫరో సైన్యము వారిని ఆపలేకపోయింది. వేలాది సైన్యము, వందలాది రథాలు, కత్తులు, బాణాలు, బెళ్ళాలు, యుద్ధ ప్రావీణ్యత కలిగిన శత్రు సమూహము దేవుడు విడిపించాలనుకున్న ప్రజలను ఏమీ చేయలేకపోయారు. వారంతా కూడా ఓడిపోయారు. భయంకరమైన ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడు నిన్ను విడిపించాలనుకుంటే నిన్ను బంధించగలిగిన శక్తి ఏ మనిషికి లేదు, ఏ శోధనకు లేదు, ఏ రోగానికి లేదు, ఏ ఆర్థిక పరిస్థితులకు లేదు, ఏ మనుషుల చేతికి కూడా ఆయన నిన్ను అప్పగించాడు. విడిపించబడ్డానికి నీకు శక్తి లేకపోవచ్చు. అయితే ఆయన శక్తిపై ఆధారపడు. ఆయన ఇచ్చే విడుదలపై ఆధారపడు. ఆయన బలంపై ఆధారపడు. ఆయన ఇచ్చే రక్షణపై ఆధారపడు. అద్భుతంగా ఆయన నిన్ను విడిపించి నీకు జయమునివ్వబోతున్నాడు. నీవు భయపడుతున్న మనుషుల చేతిలో నీవు పడవు. వారి చేతి నుండి నిన్ను విడిపిస్తాడు. నిన్ను భయపెడుతున్న పరిస్థితుల చేతిలో నీవు పడవేక ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. నీవు బెంగపెట్టుకున్న వాటి పరిస్థితుల్లో నీవు పడవేక ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఈ ఉదయాన నీ భయములన్నిటిలో నుండి, నీకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి శక్తి నుండి, నీ ఎదుట ఉన్న భయంకరమైన అపాయముల నుండి, నీ ఎదుట ఉన్న నువ్వు దాటలేని శోధనల నుండి ఆయన నిన్ను విడిపించి వాటన్నిటి నుండి కూడా నిన్ను దాటించబోతున్నాడు. నమ్మినట్లయితే అందరం కూడా ఆమేన్ చెప్తాం. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలముల
వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నాతో మోకరిస్తారా? తండ్రి, నీకు వందనాలు. గతించిన దినము మమ్మల్ని క్షేమంగా ఉంచి, రాత్రంతా మాకు తోడుగా ఉండి, సజీవులుగా ఉంచి, ఈ నూతన ఉదయం చూడడానికి మాకు సహాయం చేసి మా దినములను పొడిగిస్తున్న తండ్రి, నీకు వందనాలు. ప్రతి దినము మీరు నూతనంగా మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా యేసు స్వరూపంలోనికి మార్చబడాలనేది నీ ఉద్దేశం. మమ్మల్ని అందరినీ కూడా ఆ స్థితిలోనికి నడిపించండి. మీరు ఇస్తున్న గొప్ప అవకాశాలను త్రోసివేయకుండా మేము సద్వినియోగం చేసుకొని, కేవలం ఈ లోకం కొరకే కాకుండా మరణించిన తర్వాత మేము ఎక్కడికి వెళ్తాము అనే విషయాన్ని గురించి ఆలోచించడానికి అదృష్టం దయచేయండి అయ్యా. ఈరోజు మీరు అనుగ్రహించిన వాగ్దానాన్ని మా ఆత్మీయ బిడ్డల జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నారు నమ్ముతున్నాను. ఎంతమంది మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు, అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. వారు ఏ విషయాన్ని గురించి భయపడుతున్నారో, దేనిని గురించి విడిపించబడాలని కోరుకుంటున్నారో, ఏ మనుషులు వారిని చిక్కించుకోవాలని చూస్తున్నారో, ప్రతి విషయం నుండి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రాముఖ్యంగా అనేక మంది నీ ప్రియమైన బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు నాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మేమందరం కలిసి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, ఈరోజు మా మధ్యనున్నారని మేము ఏక మనసుతో నీ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను. ఏసునామముల బంధకములు తెగిపోనుగాక, ఏసునామముల కట్ల నుండి విడిపించబడుదురుగాక. వారిని చిక్కించుకోవాలని చూస్తున్న ప్రతి సమస్య నజరేయుని యేసు నామములో అణచివేయబడునుగాక. యేసు రక్తము ప్రతి సమస్య మీద ప్రోక్షిస్తున్నాను. గొప్ప విడుదల, గొప్ప విమోచన యేసు నామములో. ఏది కూడా ఎవరిని చిక్కించుకోవడానికి, వారిని పడవేయడానికి, వారిని కబళించడానికి వీల్లేదు. శత్రువైన సాతాన యేసు నామములో నీకు ఓటమి. ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయి యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా. వారు ఎదుర్కొన్న ప్రతి సమస్య నుండి ఈరోజు విడుదల పొందుకుంటున్నారు నమ్ముతున్నాను. యేసు, మీరు విడుదలిస్తున్నందుకు నీకు స్తుతులు. ప్రతి కుటుంబంలో మీరు కార్యం చేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మీరు ప్రతి జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు అనేక కార్యములు పొందుకుంటున్నారని నమ్మి మా ఆత్మీయ కుటుంబం అంతటి నీ చేతులకు అప్పగిస్తూ ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా వారికి తోడండి. వారి ప్రయాణాల్లో, వారి ప్రయత్నాల్లో, వారి పనిపాట్లలో, వారి సమస్త కార్యములలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని నమ్ముతూ, ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారిని నీ చేతులకు అప్పగిస్తూ, ఇచ్చిన నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ఈ సంవత్సరంలో గతించిన సంవత్సరం కంటే ఆత్మీయంగా ఉన్నత స్థితికి మీరు తీసుకువెళ్ళి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బలహీనంగా ఉన్న వారికి ఈ వాక్యాన్ని వినిపించండి. దేవుడు బలాన్ని అనుగ్రహించబోతున్నాడు. షేర్ చేస్తున్న మిమ్మల్ని తప్పక దేవుడు దీవిస్తాడు. దేవుని చిత్తమైతే మరి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడైండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.